హృదయ నిలయ. సో సమాంత గారి మా ఇంటి బంగారం మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. నాకు ఈ సినిమా మీద చాలా ఎక్సైట్మెంట్ ఉండబోయా. నిజంగా నాకు ట్రైలర్ గానీ అంతకుముందు వచ్చిన టీజర్ గానీ చాలా బాగా నచ్చి బాగుండబోతుంది. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ ఎలా ఉంటుందో చూడాలని గట్టి అనిపించింది నాకైతే మాత్రం. సో సినిమా చూసి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే, సినిమాలో చాలా మంచి పొటెన్షియల్ ఉంది. డల్ గా లల్గా అలా 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 విసుగు తెప్పించింది. దట్ ఈస్ ద పాయింట్. అంతకంటే ఇంకేం చెప్పలేకపోతున్నా. బికాస్ చాలా మంచి పొటెన్షియల్. ఇది ముఖ్యంగా పీరియడ్ లో జరుగుతుంది. 1980s నాకు చూడలేదు నేను కరెక్ట్ టైంకి, అది ఏ టైంలో తెలియలేవు. బట్ పీరియడ్ లో జరుగుతుంది అనమాట. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో దాని మీద జరుగుతూ ఉంటది. మన సమాంత గారు దానిలోకి వస్తారు. కాకపోతే ఆమెకు పాస్ట్ ఉంటుంది. ఏం జరుగుతుంది అంతే, కట్టే కొట్టే తెచ్చా ఇలానే ఉంటుంది పాయింట్. దీన్ని సాగదీసి 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 వదిలిపోయా నిజంగా. అంటే పోనీ అవన్నీ పక్క పెట్టేద్దాం. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడదాం. నాకు దీనిలో సమాంత గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఒక సీన్ జరుగుతుంది. ఆ సీన్ లో ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ నేను అనుకున్నాను కూడా చాలా తక్కువనే, బట్ వాటిని చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. జస్ట్ ఏదో గ్రాంటెడ్ గా తీసుకున్నారు అన్నట్టు కాకుండా సమాంత చేసేదానికి ఒక రీజన్ ఉంటది. అండ్ ఆల్సో బాడీ లాంగ్వేజ్ కూడా బాగా వర్కౌట్ అయింది నా ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా సమాంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. ఆమె చాలా బాగా చేశారు. మస్తు అనిపించింది నాకు. అండ్ ఆల్సో కామెడీ అక్కడక్కడ ఉంటా ఉంటది. ఆ కామెడీ కూడా అక్కడక్కడ బాగా వర్కౌట్ అయిందని చెప్తా. క్లైమాక్స్ వాజ్ ఓకే, జస్ట్ ఓకే అని ఫీలింగ్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ బెటర్ అనిపించింది. అండ్ సినిమాకి చాలా డబ్బులు బెటర్ అని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్ గానీ, ద వే ద మూవీ లుక్డ్ చూడడానికి కూడా చాలా బాగుంది అనిపించింది. రిచ్ కనబడింది. సినిమాటోగ్రఫీ అంతా కూడా బాగా వర్కౌట్ అయింది. పేపర్ మీద కాన్సెప్ట్ చాలా బాగుంది. ఒక పీరియడ్ లో ఇంటి కోడాలంటే ఇలా ఉండాలి అనే కాన్సెప్ట్స్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా ఉండే ఇంటి కోడలు ఏమవుతుంది దాన్ని చాలా బాగా చూపెట్టొచ్చు. అక్కడ నుంచి నెగిటివ్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ మూవీ వాస్ రన్ టైమ్. ఇది ఎందుకు రా పెద్ద ప్రాబ్లం అంటా అంటే, ఇలాంటి సినిమాలు ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది అన్నట్టు ఉండాలి. ప్రతి పాయింట్ కూర్చోబెట్టి చదివిస్తా స్పూన్ ఫీడ్ చేస్తా అంటే బోర్ కొట్టేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ 20 minutes నుంచి అది స్టార్ట్ అవుతా ఉంటది అనమాట. ప్రతిదానికి వెళ్తా 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 ఉంటుంది. దానికి పెద్ద సిగ్నిఫికెన్స్ ఏమీ ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా ఇది జరుగుతూ ఉంటది. లెజెస్ శ్రీముఖి గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆమె తోటి కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి 1-2 దగ్గర ఆపొచ్చు, అది పోతా ఉంటది. పోనీ ఆ క్యారెక్టర్ తోటి ఎందుకు అలా చేస్తున్నారు, సమాంత గారి పర్పస్ ఏంటి అర్థం కాదు. అండ్ ఆల్సో దాని వల్ల ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా విషయాలు జరుగుతున్నాయి ఫ్యూచర్ లో అంటే అట్లా అనిపించదు. మనం ఏదైతే 2 వర్షన్స్ చూస్తున్నామో సమాంత గారిని సినిమాలో, ఆ సెకండ్ వర్షన్ రావడం చాలా టైం పడుతుంది. వీటి వల్ల నేను యాక్షన్ చూద్దామని వచ్చినా కదా, మరి సరే ఈ కోడలు ఇట్లుంది కరెక్టే, మరి దానికి ఎప్పుడు తీసుకెళ్తా ఉంటే దానికి చాలా టైం తీసుకుంటాడు. పోనీ ఆ టైం తీసుకున్న తర్వాత మంచి సీన్స్ ఏమైనా పడుతున్నాయి అంటే పడట్లేదు, ఏదో నార్మల్ గా వెళ్ళిపోతున్నాయి అని ఫీలింగ్ వచ్చింది. ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ద విలన్స్ క్యారెక్టర్ అండ్ ద వే దే ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టర్. నాకు చిరాకు లేసింది భయ్య. అంటే గుల్షన్ దేవయ్య ఇస్ అ రియల్లీ గుడ్ యాక్టర్. దీనిలో ఆయన డబ్బింగ్ చెప్పుకున్నాడు అంతా ఓకే నాకు, బట్ ఆ క్యారెక్టర్ ఎందుకు అట్లా చేస్తుంది? పోనీ సమాంత గారికి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు చూపించిన తీరైతే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఒకటి చెప్పేసి ఎగ్జాంపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో సమాంత గారి ఫ్లాష్ బ్యాక్ ని మనకి వీలైనంత తక్కువ డైలాగ్స్ లో చూపెట్టడానికి ఒక షాట్ లో కెమెరా చుట్టూ మొగలు ఉంటారు. అక్కడ ఏమైతుందో మనకి ఈజీ అర్థమవుతుంది. ఒక్క డైలాగ్ ఉండదు. ఆమె ఇంత ట్రొమాటిక్ పాస్ట్ ఫేస్ చేసిందో చాలా నీట్ గా చెప్పేస్తారు. సేమ్ రైటర్ రాజమౌళి గారే వేసారు, దాంట్లో కూడా రాజరెడ్డికే వేసారు కాబట్టి దీనిలో క్యారెక్టర్ చెప్తూనే పోతుంది. నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు. వాడు నిజంగానే విలను, మీకు నిజంగానే అంత ప్రాబ్లం వచ్చిందని తెలుస్తుంది, బట్ స్టిల్ ఆ ప్రాబ్లం వెయిట్ ఏంటో నాకు తెలియట్లేదు. సెకండ్ హాఫ్ లో ఏవైతే సీన్స్ జరుగుతూ ఉంటాయో విలన్ తోటి, బట్ అన్నిటికీ ఇంకా స్ట్రాంగర్ బ్యాక్ డ్రాప్ రావాలి, బట్ అన్నిటికీ ఇంకా బాగా వెయిట్ ఉండాలి. తేలిపోయింది లిటరల్ గా. ప్రాబ్లం వచ్చింది. అండ్ నాకు ఇంకో ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ద వే ద హస్బెండ్ క్యారెక్టర్ వాజ్ రిటర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు అయితే మాత్రం ఇట్లా మాట్లాడతారు, మేల్ ఓరియంటెడ్ సినిమాలో మాట్లాడరా అంటే నేను ఆ సినిమాలో కూడా చెప్తా, హీరోయిన్లని వేస్ట్ గా పెట్టకూడదు, వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఉండాలి, స్టోరీలో బాగా రాయాలి. నేను ప్రతిసారి అది చెప్తా, ఇక్కడ కూడా అది చెప్తా. ఇక్కడ హస్బెండ్ క్యారెక్టర్ కూడా అంత బాగా రాసుకోవాలి. ఆ యాక్టర్ ఎవరైతే చేశారో అసలు సెట్ కాలేదు. అక్కడ ఆయన మాట్లాడేదానికి ఆ ఎమోషన్ నాకు వర్కౌట్ కావట్లేదు. ముఖ్యంగా డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు. సినిమా మొత్తం ఇదే. లిప్సింగ్ ఎవరికి వర్కౌట్ కాదు, తెలుగు వాళ్ళకి వర్కౌట్ కాదు, హిందీ వాళ్ళకి వర్కౌట్ కాదు, ఎవరికి వర్కౌట్ కాదు. అందరూ ఒక్కొక్కటి చెప్తా ఉంటారు, లిప్సింగ్ కొడతా ఉంది. నాకు ఒకటి తేడా కొడుతుందేమో కానీ ప్రతి తెలుగు సినిమాలో లిప్సింగ్ కనబడుతుంది లిటరల్ గా. ఫస్ట్ అదే ఎందుకు ఇంకా అనే ఫీలింగ్ వస్తుంది. వెంటనే నాకు ఎమోషన్ ఎగిరిపోతుంది అక్కడ నుంచి. ఆయన క్యారెక్టర్ ఇంకా బాగా రాసుకుని ఉండాల్సింది. సినిమా స్టార్టింగ్ ఒక మంచి పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. మా ఆయన డాక్టర్ చూపించుకోండి అని చెప్పేసి సమంత గారు చెప్తా ఉంటారు. ఇదే పాయింట్ క్లైమాక్స్ లో రావచ్చు ఒక సర్టెన్ పాయింట్ లో. అది వచ్చి ఉంటే చాలా బాగా ఎక్కేది. నేను వెయిట్ చేస్తున్నాను లిటరల్ గా, అరే సమంత గారు డైలాగ్ చెప్పండి సూపర్ ఉంటుంది అని. ఇక్కడ అస్సలు రావట్లేదు, నాకు అది అనిపించలేదు. అండ్ మళ్ళీ చెప్తున్నా, దీంట్లో ఏదో ఫెమినిస్టులు గిమ్మిస్టులు నేను ఎవరిని పట్టించుకోలేదు. ఐ వాంటెడ్ టు హ్యావ్ ఫన్ వాచింగ్ సమాంత కిక్-యాస్. అంతకంటే నేను ఇంకా అవసరం లేదు. ఇక్కడ నేను అంతమందిని కొడుతుంది ఇంతమందిని కొడుతుంది నాకు అవసరం లేదు. బికాస్ సేమ్ మొగలు కూడా అదే చేస్తున్నారు హీరోలు. వాళ్ళు కొడితే 100 అడుగులు ఎగిరిపోతున్నారు అనే దాన్ని నేను ఎట్లా నమ్ముతున్నానో ఇక్కడ కూడా అలానే నమ్మేస్తా. బట్ నా ప్రాబ్లం ఏంటంటే మధ్యలో ఉన్న స్టోరీ ఏదైతే ఉందో
చాలా డల్ గా వెళ్ళిపోయింది, అసలు ఇంట్రెస్ట్ రాలేదు. ఎప్పుడైతే మంచి సీన్స్ పడతా ఉంటాయో, ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ తోటి ఒక సీన్ జరుగుతూ ఉంటది ప్రీ క్లైమాక్స్ లో, ఆ సీన్ కి నేను ఫీల్ అయ్యే లోపే నా లోపల ఎనర్జీ వెళ్ళిపోయింది. డల్ గా నడిచిన సినిమా ఏమి కాదు మధ్యలో. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. ముఖ్యంగా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా, సంతోష్ నారాయణన్ పడుకున్నాడు భయ్య. అసలు ఏంద్రా భయ్, సినిమాకి మ్యూజిక్ మొత్తం నాన్ సింక్ లో నడుతా ఉంటది, అక్కడ థీమ్ ఏంటి, నువ్వు కొట్టేది ఏంటనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బట్ ఐ వాజ్ రియల్లీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే నేను ఈ సినిమా మీద అరే బాగుంటది, యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటే, ముఖ్యంగా నాకు సిటడెల్ హనీబనీలో ఏదైనా బాగుంది అంటే మాత్రం సమాంత యాక్షన్ సీక్వెన్సెస్ దీంట్లో పెడతాను అనుకున్నా. నాకు అది చాలా తక్కువ పెట్టారని ఫీలింగ్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉండాల్సింది నా ఫీలింగ్. సో యా, ఓవరాల్ గా మా ఇంటి బంగారం డిసప్పాయింట్ అయితే గ్యారంటీ అయినా. మీరు చూసారా, చూడాలనుకుంటున్న కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. అండ్ బాయ్ మరి.